నమస్కారం ఫ్రెండ్స్. చిన్న పిల్లలు విద్యార్థులు అంటే మీకు కొంచెమైనా దయా ప్రేమ ఉంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఒకటి మ్యాక్సిమం మీరు చూస్తూనే అందరూ ఒక పెద్దలైతే మీకు ఒక కూతురు ఒక బిడ్డ కొడుకు ఉంటారు. మనము ఒక పూట ఒక మార్నింగ్ వండిందే సాయంత్రాన్ని పెడతానికే సంశయం ఇట్టుంటుందో అని, మళ్ళా కొద్దిగా తక్కువ పిల్లవానికి ఇంత తక్కువ తిన్నా అరే తినడా అని మళ్ళీ మనం బతిలాడి ఊరు మొదలు పెట్టి మన పిల్లలు తినిపిస్తాం. అట్లాంటి ఆలారుముద్దుగా పెంచుకునే పిల్లలను మన ఇంటి దగ్గర ఉంటే అల్లరి చేస్తారు అని హాస్టల్లో అయితే ఒక పిల్లలతో ఉండి ఒక మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అయ్యి మంచిగా చదువుకొని మంచిగా ఉంటారని గవర్నమెంట్ అనేక సదుపాయాలు కల్పిస్తుంది. వాటిని తిని పిల్లలు మంచిగా చదువుకుంటారని తల్లిదండ్రులు వాళ్ళ హాస్టల్ పంపిస్తారు. వాళ్ళ విద్య ఒక మంచిగా ఉన్నది. ఇంటికాడ ఉంటే ఆ పండుగ ఈ పండుగ ఇవన్నీ మనకు డిస్టర్బెన్స్ వస్తాయి, గడికొస్తాయి. కానీ హాస్టల్ అయితే మంచిగా చదువుకుంటారు పిల్లలు. ఒక దగ్గర ఉంటే చదువుకుంటారని మనం వేస్తే అక్కడ జలగలు, అవినీతి జలగలు, తిమ్మింగళాలు, అన్నీ పందికొక్కులు చూడండి. ఒక పిల్లవాడికి పట్టాడు అన్నం పెడతానికి వాళ్ళకి అన్ని రకాల జీతాలు ఫ్రై అన్నీ వస్తాయండి. చికెన్ పెట్టమని వాళ్ళ ఫుడ్ వాళ్ళకు పెడతానికి అయితే వాళ్ళ నాకలితో వాళ్ళ మిస్తారు. చికెన్ పెట్టమని గవర్నమెంట్ ఇన్ని రకాల ఖర్చు పెట్టి మీరు దోసుకుంటాను. కానీ ఎందుకండి ఎంఈఓలు వీళ్ళండి చూడండి. ఆంధ్రాలో విజయ ప్రతాప్ రెడ్డి గారు చెకింగ్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో అలా చెకింగ్ చేస్తలేదు. మనం తరచుగా ఉంటున్నాం. హాస్టల్ పిల్లలు ఫుడ్ పాయిజన్ అవ్వడం, జరిగిపోవడం ఏందండి ఇది? మనం ఎక్కడ ఉన్నాము, ఏడున్నాము? ఇంత కోట్ల టన్నుల వరిధాన్యం తీసే మన తెలంగాణలో పిల్లలకు ఫుడ్ విషయంలో ఇంత ఇబ్బంది కలగలేదండి. ఏం జరుగుతుంది? ఆంధ్రాలో, ఏపీలో ఫుడ్ కమిషన్ విజయ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, కానీ తెలంగాణలో ఒక్కరు అడగడానికి ఏమైంది? ఈ పందికొక్కులు తినడానికేనా ఈ హాస్టళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు? దయచేసి అది చంటి పిల్లలండి, వాళ్ళ కడుపు మీద కొట్టి ఎన్నాళ్ళు బతరండి. వాళ్ళు మన భవిష్యత్తు, రేపటి భవిష్యత్తు నిర్మించే పిల్లలను, స్కూల్ పిల్లలు ఇలా ఇబ్బంది పడితే, ఆకలికి అలవడిస్తే మీకు అది ఖచ్చితంగా గుర్తుంది.